పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. జ్ఞానవాణి ప్రేక్షకులకు ముందుగా ఉదయకాల శుభాభినందనములు. మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. మీ ఆత్మకు ఆశ్రయం, హృదయానికి హిమశిఖరం, మీ నిశ్చలతలో శాంతి ఉంటే, మీ నమ్మకంలో జీవన స్ఫూర్తి ఉంటే, మీ జీవితంలో ప్రార్థనా శక్తి ఉంటే, కష్టాలు మేఘాలుగా కమ్ముకున్న మీరు వెలుగుల వానగా కురుస్తారు. ప్రతి అడుగులో మీకు తోడుగా దేవుని దయను అనుభవిస్తారు. మకబీలు 2వ గ్రంథం 7వ అధ్యాయము మనకు అసాధారణమైన ధైర్యం, విశ్వాసం మరియు ప్రార్థన యొక్క శక్తిని చూపిస్తుంది. ఈ అధ్యాయంలో 7 సోదరులు మరియు వారి తల్లి రాజు అంటియోకస్ 4 యొక్క క్రూరతను ఎదుర్కొంటారు. వారు ధర్మశాస్త్రాన్ని పాటించడంలో, దేవుని ఆజ్ఞలు గౌరవించడంలో, తమ ప్రాణాలను త్యాగం చేయడంలో అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శిస్తారు. ఈ సంఘటనలో ప్రార్థన ప్రత్యక్షంగా కనిపించకపోయినా వారి మాటలు, వారి ధైర్యం, వారి విశ్వాసం, వారు దేవుని పట్ల తమ నమ్మకాన్ని వ్యక్తపరచడం, పునరుత్థానంపై విశ్వాసం చూపడం మరియు శాశ్వత జీవితం కోసం తమ శరీరాన్ని త్యాగం చేయడం ఈ అధ్యాయంలో మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనం ప్రార్థనను ఒక మాటల రూపంలో మాత్రమే కాకుండా జీవన విధానంగా చూడాలి. సోదరులు తమ శరీరాన్ని బాధలకు అర్పించిన తమ మనస్సును దేవుని పట్ల నిలిపారు. వారు భౌతిక బాధను తట్టుకొని ఆధ్యాత్మిక ఆనందాన్ని ఆశించారు. ఇది నిజమైన ప్రార్థన. వారి తల్లి కూడా ఎంతో గొప్పది. ఆమె తన పిల్లల మరణాన్ని చూసి కూడా వారిని ధైర్యపరచడం, దేవుని పట్ల విశ్వాసాన్ని నిలబెట్టడం మరియు శాశ్వత జీవితం కోసం ఆశను కలిగించడం, ఇది ఒక తల్లి ప్రార్థనగా భావించవచ్చు. ఈ వచనం మన జీవితానికి అన్వయించుకుంటే మనం కూడా ప్రతిరోజు మన నమ్మకాన్ని, ధైర్యాన్ని మరియు విశ్వాసాన్ని జీవితం ద్వారా వ్యక్తపరచాలి. మనం ఎదుర్కొనే ప్రతి పరీక్షల్లో, ప్రతి బాధలో, ప్రతి త్యాగంలో దేవుని పట్ల ప్రేమను చూపించాలి. ప్రార్థన అనేది దేవునితో సంభాషణ మాత్రమే కాదు, ఇది మన ఆత్మధ్వని. అది మనం ఎలా జీవిస్తున్నామో, ఎలా ప్రేమిస్తున్నామో, ఎలా త్యాగం చేస్తున్నామో అన్న దానిలో వ్యక్తమవుతుంది. 2వ మకబీలు 7వ అధ్యాయము మనకు ఈ సత్యాన్ని బలంగా గుర్తిస్తుంది. ప్రార్థన. ప్రభు, 2వ మకబీలు 7వ అధ్యాయంలోని ధైర్యవంతురాలైన తల్లి మరియు ఆమె కుమారుల విశ్వాసాన్ని, ప్రార్థనా జీవితాన్ని మా హృదయాల్లో ప్రతిబింబించమని ప్రార్థిస్తున్నాము. వారు తమ ప్రాణాలను ధర్మానికి అర్పించిన విధముగా మేము కూడా నీ ఆజ్ఞలను పాటించేందుకు ధైర్యంగా నిలబడగల శక్తిని మాకు ప్రసాదించండి. మా సమాజంలో ప్రతి ఒక్కరికి నీ ప్రేమను, నీ న్యాయం, నీ కరుణను అనుభవించే శక్తిని ఇవ్వండి. కష్టాలలో కూడా నీపై నమ్మకం ఉంచి జీవించేలా మమ్మల్ని ఆశీర్వదించండి. ఆమేన్.